స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. మకరిచే జిక్కి సామజము దుఃఖింపంగ కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచు ఆ విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడు లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింపవశముగాదే ఇంత వలపక్షమేలా శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, స్తంభంలో అవతరించి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడినావు. మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించినావు. విభీషణుడు శరణం వేడిన వెంటనే లంకారాజ్యాన్ని అతనికి అప్పగించినావు. అటువంటి నీవు నన్ను కాపాడి పోషించుట సాధ్యము కాదా? ఇది ఏమీ పక్షపాతము తండ్రి అంటున్నారు శేషప్ప కవిగారు.